కాశ్మీర్ ఇన్సిడెంట్‌లో కొత్త కోణం వెలుగులోకొచ్చింది. స్థానికులందరికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. కొంతమంది కాపాడారు, కొంతమంది సహకరించారు. మెజారిటీ ముస్లిం వర్గం మాత్రం భారతదేశంతోనే కలిసి ఉండాలి, భారతదేశంతో అయితేనే అభివృద్ధి అని భావిస్తుంది. వాళ్ళు తీవ్రవాదులకి సహకరించలేదు. కానీ వాళ్ళకి కూడా అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగబోతోందనైతే తెలుసు. ఎందుకంటే ఈ తీవ్రవాదులు వారం రోజుల ముందు నుంచి అక్కడే తిరుగుతా ఉన్నారు. మామూలు డ్రెస్సుల్లో తిరుగుతా ఉన్నారు. అక్కడోళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరైతే సహకరిస్తారో వాళ్ళతో సంబంధం పెట్టుకున్నారు. వాస్తవంగా పాలస్తీనా వాళ్ళెళ్ళి ఇజ్రాయెల్ మీద చేసిన తరహా దాడి. వేలాది మంది ఒక చోట కూర్చునుంటే ఒక్కసారిగా కాల్చి చంపితే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు కదా. అలాగే బందీలుగా 250 మందిని పట్టుకెళ్ళారు కదా. ఆ తరహా దాడికి ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేశారు. కాకపోతే జరిగినటువంటిదల్లా వీళ్ళు 5గురే ఉండటం, ఒక్కసారిగా అది కూడా చాలా విశాలమైన ప్రదేశం కావడం, చాలామంది పారిపోయి చెట్ల చాటును తలదాచుకోవడం, దాంతోపాటు వీళ్ళకి అక్కడి నుంచి ఉగ్రవాదులకి అక్కడి నుంచి లైవ్లో విజువల్స్ చూస్తూ వీళ్ళ బాడీ క్యామ్స్లో నుంచి వాళ్ళు ఇచ్చిన సలహాల మీద స్పందించడం మూలంగా జరిగింది. లేదంటే ఇంకా చాలామందిని వెంటాడి ప్రాణాలు తీసేవాళ్ళు. అదే సందర్భంలో వీళ్ళైతే చిన్న పెద్ద తేడా అన్నటువంటిది లేకుండా అందరినీ చంపాలని అనుకున్నారు. కానీ అట్టించి వాళ్ళు కావాలని వేయించినటువంటి ఎత్తుగడ కారణంగా ఏది ప్రజల్లో మొత్తం దేశంలో గొడవ రాకుండా ముస్లిం మహిళల్ని పిల్లల్ని మాత్రం వదిలిపెట్టేశారు అన్నటువంటి ఫీలింగ్ రప్పించడం కోసం క్రియేట్ చేసినటువంటిది. అదే సమయంలో కల్మా వస్తే వదిలేస్తారు అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడం ఒక ఉద్దేశం అవతల ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ పారిపోయినటువంటి వాళ్ళకు కూడా స్థానికుల సహకారం ఉంది. ఆ సహకారమే లేకపోతే కనుక వాళ్ళు అలా తప్పించుకోలేరు అన్నటువంటిదే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. తాజాగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వీడియోలో 2 రోజుల ముందు తీసినటువంటి వీడియో. వాస్తవంగా 2 రోజుల ముందే అక్కడ వర్షం వచ్చిందట. వర్షం కారణంగా ఆ రోజున ప్లాన్ ఆగిపోయిందట, భారీ ఎత్తున వర్షం రావడంతో. ఆ రోజున పొద్దున పూట వర్షం రాకముందు అక్కడ తీసినటువంటి వీడియోలో వీళ్ళు ఒక చోట గుమికూడుకుని మాట్లాడుకుంటున్నది, స్థానికులతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ రికార్డ్ అయినాయి. ఇప్పుడు ఇట్లా ఒక్కోటి ఆధారాలు దొరుకుతున్నాయి.